గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడు మనం చూసినట్టయితే కేజ్రీవాల్ కవితకు క్లీన్ చిట్ అంటూ ఈ ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రి సిసోడియా, ఇటు కవితతో పాటు మొత్తం 23 మందికి రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అదే ఈ వార్త. కేజ్రీవాల్ కవితకు క్లీన్ చిట్ అంటూ ఈ వార్తను ఇచ్చారు. ఢిల్లీ మద్యం కేసులో రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు అని చెప్పొచ్చు. సిబిఐ అభియోగాలు నిరాధారమంటూ కొట్టేసింది. అవి న్యాయ పరిశీలనకు నిలవలేదని స్పష్టం చేసింది. కోర్టు వెలుపల కన్నీటి పర్యంతమైన ఆప్ అగ్రనేత ప్రత్యేక జడ్జి తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన దర్యాప్తు సంస్థ. ఇక మద్యం కేసుతో బీఆర్ఎస్ రాజకీయంగా నష్టపోయింది అన్నారు కేటీఆర్. కోర్టు తీర్పుతో కవితకు న్యాయం జరిగింది అన్నారు. మరోవైపు అటు కవిత, బీఆర్ఎస్ ఓటమికి కారణం అహంకారం కాదా, పరాజయాన్ని నా మెడలో వేయాలని తాపత్రయం ఎందుకు, కల్వకుంట్ల కవిత మండిపాటు. కోర్టు తీర్పుపై హర్షం. ఇక కేంద్రం సహకరిస్తే రాజకీయ పార్టీగా మారుస్తాం, సాయుధ పోరాటాన్ని విరమిస్తాం, పీఎల్జీఏను రద్దు చేస్తాం, లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేతల వెల్లడి, సచివాలయంలో సీఎంతో భేటీ, అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానన్న రేవంత్ రెడ్డి. అయితే లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వారు సీఎంతో భేటీ అయ్యారు. సాయుధ పోరాటాన్ని విరమిస్తామంటున్నారు, పీఎల్జీఏను రద్దు చేస్తాము, కేంద్రం సహకరిస్తే గనక ఒక రాజకీయ పార్టీగా మారుస్తామని చెప్పేసి వారు నిన్న మాట్లాడడం జరిగింది. సో ఈ విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్తాను అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ కూడా మనకు టాప్లో మద్యం కేసు మిథ్య అంటూ వార్తను హైలైట్ చేస్తూ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కేసుకు సంబంధించి ముఖ్యంగా ఎవరిపైనైతే ఆరోపణలు వచ్చాయో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ మంత్రి సిసోడియా అండ్ ఇటు కవిత, వీళ్ళందరికీ కూడా నిన్న రౌస్ అవెన్యూ కోర్ట్ క్లీన్ చిట్ ఇచ్చింది. సో ఆ వార్తని హైలైట్ చేస్తూ మద్యం కేసు మిథ్య, కేజ్రీవాల్, కవిత, సిసోడియాతో పాటు నిందితులందరికీ క్లీన్ చిట్, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు. ఇక లిక్కర్ కేసుతో ఎన్నికలు నష్టపోయాం, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు నష్టం, చివరకు కవితకు కోర్టులో న్యాయం జరిగింది, ఈ కేసులాగే మా నేతలపై పెట్టిన ప్రతి కేసు అబద్ధమే, త్వరలోనే ఆ విషయం బయటపడుతుంది అన్న కేటీఆర్. ఇక బీఆర్ఎస్ ఓటమిని నా మెడలో వేస్తారా, ఎన్నికల్లో పార్టీ ఓడింది అహంకారం వల్లే, ఇండ్లు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, వద్దన్నా సరే దోపిడీదారులకు టికెట్లు ఇచ్చారుగా, కేటీఆర్ ఇప్పటికైనా నిజాన్ని అంగీకరించు, నా అరెస్టుకు ముందే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, మద్యం కేసు అక్రమం అని తెలిస్తే నాడు ఎందుకు మాట్లాడలేదు, అప్పుడు ఒంటరిగా వదిలేసి సానుకూల తీర్పు రాగానే సన్నాయి నొక్కుల కడిగిన ముత్యంలా బయటకొచ్చా, సొంత పార్టీ ఏర్పాటుకు ముందు దేవుని ఆశీర్వాదంలా కోర్టు తీర్పు వచ్చింది అన్న కవిత. ఇక ఆపుపై మోదీ షా కుట్ర, మేం అవినీతి పరులం కాదని కోర్టు కూడా చెప్పింది, దేశానికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి, ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు పెట్టాలి, బీజేపీకి 10 కన్నా ఎక్కువ సీట్లు వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటున్నారు కేజ్రీవాల్. ఇక ఎవరి జితేంద్ర సింగ్ అంటూ మద్యం కేసులో సంచలన తీర్పునిచ్చిన ప్రత్యేక జడ్జి వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఓట్ల లెక్కింపు తర్వాత వీవీప్యాట్ స్లిప్పులు సరిచూసుకోవచ్చు, లెక్కింపు అనంతరం వారం దాకా అవకాశం, అభ్యర్థి ఎందుకు ఫీజు చెల్లించాలి, తమిళనాడులో ఎస్ఐఆర్ విజయవంతం, ఒకే విడత పోలింగ్పై ఆలోచించి నిర్ణయం, ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్. ఇక యోగి రేవంత్ ఇద్దరి తీరు ఒకటే, యూపీలోలానే తెలంగాణలోనూ బుల్డోజర్తో మసీదులు, దర్గాలు కూలుస్తున్నారు, ముస్లింల విషయంలో బీజేపీ కాంగ్రెస్ కలుస్తాయి, అందరూ వేషాలు మార్చి మన మధ్యకు వస్తున్నారు, కేసీఆర్ అయినా రేవంత్ అయినా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్లే అన్న అక్బరుద్దీన్ ఓవైసీ. నమస్తే తెలంగాణ. స్కామ్ మాయ, అవినీతి మిథ్య, మద్యం పాలసీ కేసును కొట్టేసిన సిబిఐ కోర్టు, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవితతో పాటు అందరికీ క్లీన్ చిట్. ఇక పర్మనెంట్ టీచర్లు వద్దు, కాంట్రాక్ట్ పద్ధతిలోనే నియమించాలి, పనితీరు సరిగా లేకుంటే తొలగించాలి, ఆరోగ్య సమస్యలున్నా అవకాశం ఇవ్వద్దు, నియామకాలు
ప్రాతిపదికగా ఉండాలి. ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు ఉండొద్దు. టీచర్లకు ఇప్పటికే జీతభత్యాలు ఎక్కువ, ఫ్యాకల్టీ బోధనేతర సిబ్బందికి ఎక్కువే, మార్కెట్ ప్రమాణాలతో పోల్చితే అధికం. ప్రభుత్వానికి విద్యా కమిషన్ సిఫార్సులు, కమిషన్ ఇచ్చిన నివేదికపై విమర్శల వెల్లువ, మండిపడుతున్న టీచర్లు సంఘాల నేతలు. మరోవైపు బండెడు చాకరీ చేస్తుంటే బదనాం చేస్తారా అంటూ ఈ 2 లక్షలు తీసుకునే స్వీపర్లు 1% లేరు. వచ్చే దాంట్లో 3 నెలల జీతం ట్యాక్స్లకే పోతోంది. విద్యుత్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతల ఫైర్. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడులో వచ్చినటువంటి కథనాలు చూద్దాం. ఇక్కడ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పేరును సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం 2 నెలల ముందే సీజే పదవులు భర్తీ చేసే సాంప్రదాయానికి శ్రీకారం. ఇక 1,00,000 కోట్లతో ఉద్యాన హబ్ అంటూ రాయలసీమను ప్రపంచ నెంబర్ 1గా చేస్తాం. 40 లక్షల ఎకరాల్లో సాగు, 100 కోట్ల టన్నుల ఉత్పత్తే లక్ష్యం. సమర్థ జల నిర్వహణతో నీటి ఎద్దడి నివారణ, వ్యవసాయ పద్ధతులపై చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు. కౌలు రైతుల్ని ఆదుకుంటామన్న సీఎం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ ఢిల్లీ మద్యం కేసు మాయా మిథ్య అంటూ కేజ్రీవాల్, కవిత, సిసోడియాతో పాటు నిందితులందరికీ నిన్న కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినటువంటి క్రమంలో ఈ వార్తను ఇచ్చారు ప్రధాన వార్తగా. బీహారీ మార్క్ కిరికిరి, సునీల్ నాయక్కు చట్టపరమైన రక్షణ, అరెస్ట్ చేయాలంటే అనుమతి కావాల్సిందే. ఏకంగా పిఎన్ఎస్ఎస్ చట్టానికే సవరణ, కేంద్ర బలగాల కోసం కేంద్రం తెచ్చిన సెక్షన్, అందులోని వెసులుబాటు వాడుకున్న బీహార్, రాష్ట్ర పోలీస్ బలగాలకు వర్తించేలా మార్పు. నెక్స్ట్ సాక్షి. ప్రధాన వార్తగా లడ్డూ వద్ద నాయన చర్చ జరగాల్సిందే. లడ్డూ, ఇందాపూర్ హెరిటేజ్పై చర్చకు వైఎస్ఆర్సీపీ పట్టు. చర్చకు సరేనంటూనే అధికార పక్షం పలాయనం. స్టేట్మెంట్ ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం. స్టేట్మెంట్ కాదు చర్చ కావాలంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల పట్టు. బీఏసీలో అంగీకరించి ఇప్పుడెందుకు భయపడుతున్నారని నిలదీత. ఇక పాలసీ రూపకల్పనలో నేరపూరిత కుట్ర లేదు, మీ ఆరోపణలకు ఆధారాలు లేవు. సిబిఐపై కోర్టు ఫైర్. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్, సిసోడియా, కవిత తదితరులకు ఊరట. ఇక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్, సీజే నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు. ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.